హలో క్రికెట్ ఫ్యాన్స్, నమస్తే. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఓడిఐ సిరీస్ రాబోతుంది. అది మనందరికీ తెలిసిందే. రేపు ఆడబోయే మ్యాచ్లో ఇది ఈ ఏడాది అత్యంత థ్రిల్లింగ్, హాట్ అండ్ హట్టింగ్ మ్యాచ్ల్లో ఒకటి అవ్వబోతుంది. ఒకవైపు టీమిండియా బ్యాటింగ్ పవర్, ఎక్స్పీరియన్స్, స్పిన్నర్స్, బౌలర్స్ ఫుల్ ఫోర్స్. మరోవైపు సౌత్ ఆఫ్రికా ఫాస్ట్ బౌలింగ్, అగ్రెషన్ ఆట. ఎవరు గెలుస్తారో చూడాలి. ఈ రైవల్రీలో ఇండియా మరియు సౌత్ ఆఫ్రికా ఇప్పటి వరకు 94 ఓడిఐ మ్యాచ్లు ఆడారు. సౌత్ ఆఫ్రికా 51 మ్యాచ్లు గెలిచింది. ఇండియా 40 మ్యాచ్లు గెలిచింది మరియు 3 మ్యాచ్లు నో రిజల్ట్ అయ్యాయి. కానీ గత కొన్ని సంవత్సరాల్లో ఇండియా ఓడిఐ క్రికెట్లో బలంగా ఎదిగింది. ముఖ్యంగా నెంబర్ 1 స్థానంలో టీమిండియా ఉంది. టెస్ట్ సిరీస్ గెలిచిన సౌత్ ఆఫ్రికాకి ఓడిఐ సిరీస్ గెలవడం అంత ఈజీ కాదు. దానికి కారణం ఇండియా ఈ సిరీస్లో బలమైన బ్యాటింగ్ లైనప్, సీనియర్ అండ్ ఎక్స్పీరియన్స్ బ్యాటర్స్ జట్టులో ఉండడం దీనికి ఒక కారణం. మనం ఇప్పుడు ఇండియా కీ ప్లేయర్స్ గురించి చూద్దాం. రోహిత్ శర్మ పవర్ ప్లేలో సెటిల్ అయితే చాలు, ఇండియా సులభంగా 300+ స్కోర్ని చేయగలగదు. ఇండియా ముఖ్య ఆటగాళ్ళలో మొదటిగా చెప్పుకున్న పేరు రోహిత్ శర్మ. రోహిత్ శర్మ పేరు వినగానే అపోజిట్ టీంలో వణుకు పుడుతుంది. రోహిత్ శర్మ పవర్ ప్లేలో సెటిల్ అయితే చాలు, ఇండియా సులభంగా 300+ స్కోర్ చేయగలదు. ఆస్ట్రేలియాతో జరిగిన ఓడిఐలో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గెలిచి ఓడిఐ నెంబర్ 1 బ్యాట్స్మెన్గా రోహిత్ శర్మ ఉన్నాడు. రోహిత్ శర్మని అడ్డుకోవడం సౌత్ ఆఫ్రికా బౌలర్లకి అంత సులువు కాదు. తర్వాత చెప్పుకునే ఇండియన్ ప్లేయర్ విరాట్ కోహ్లీ. గేమ్ చేంజర్, మిడిల్ ఆర్డర్ స్పెషలిస్ట్, చేజ్ మాస్టర్, మరెన్నో పేర్లు ఉన్నాయి. పేసర్లను చక్కగా ఆడగలరు. సౌత్ ఆఫ్రికా మీద చాలా మంచి రికార్డులు ఉన్నాయి. విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు సౌత్ ఆఫ్రికా మీద ఓడిఐలో 1500 రన్స్ చేశాడు. ఇది చాలా పెద్ద అచీవ్మెంట్, ఎందుకంటే సౌత్ ఆఫ్రికా బౌలర్లు ప్రపంచంలోనే టఫ్. అంతేకాకుండా అతని యావరేజ్ 65+ ఉంది. అంటే ప్రతి మ్యాచ్కు దాదాపు హాఫ్ సెంచరీ కన్నా ఎక్కువ పరుగులు చేశాడన్నమాట. అందులో 5 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇది ఒక స్ట్రాంగ్ బౌలింగ్ అటాక్ మీద చేయడం అంటే చాలా పెద్ద విషయం. కేప్ టౌన్లో 2018లో కోహ్లీ చేసిన 160 నాట్అవుట్ సౌత్ ఆఫ్రికాపై అతని బెస్ట్ ఇన్నింగ్స్. ఆ మ్యాచ్ను పూర్తిగా ఒంటరిగా గెలిపించాడు. 2018లో సౌత్ ఆఫ్రికా టూర్లో కోహ్లీ 6 మ్యాచ్ల్లో 558 పరుగులు చేశాడు. ఆ బైలాటరల్ సిరీస్లో యావరేజ్ 186 ఉంది. 2023 వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికా అగెనిస్ట్గా 101 స్కోర్ చేశాడు. సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ క్వింటన్ డికాక్ అంటే ఇండియా బౌలింగ్కి ఎప్పటి నుంచో ఒక నైట్మేర్ ఓపెనర్. అతనికి ఇండియా మీద ఉన్న రికార్డులు నిజంగా అద్భుతంగా ఉంటాయి. డికాక్ ఇండియా మీద 1077 పరుగులు చేశాడు. అతని బ్యాటింగ్ యావరేజ్ 53. అంటే ఇండియా మీద ప్రతి మ్యాచ్లో దాదాపు హాఫ్ సెంచరీ. అతని వేగవంతమైన స్ట్రైక్ రేట్ అంటే ఫాస్ట్గా స్కోర్ చేస్తాడు. ఇండియా మీద డికాక్ 6 సెంచరీలు కొట్టాడు. ఇది ఇండియా మీద వచ్చిన అత్యధిక సెంచరీ సౌత్ ఆఫ్రికా ప్లేయర్లో. ఒకసారి సెట్ అయితే ఆపడం చాలా కష్టం. అతడు 50 కొట్టాడంటే చాలు, దాన్ని సెంచరీగా మలుపుకుంటాడు. ఇండియా ప్లేయర్స్ డికాక్ని అవుట్ చేయగలిగితే మ్యాచ్ మనదే. మార్కో జాన్సన్కి ఇండియా మీద పెద్ద రికార్డులు లేకపోయినా అతని అండర్ ఎస్టిమేట్ చేయడం ప్రమాదం. ఇండియా ప్లేయింగ్ 11కి వచ్చేసి రోహిత్ శర్మ, జైస్వాల్, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్, జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ. సౌత్ ఆఫ్రికా ప్లేయింగ్ 11: క్వింటన్ డికాక్,
రికల్టన్, బౌమా, మార్క్రమ్, బీజే, బ్రావిస్, బ్యాష్, జాన్సన్, కేశవ్ మహారాజ్, లుంగిడెంగిడి, సుబ్రయన్. పిచ్ రిపోర్ట్. పిచ్ రఫ్, ఆటుగా ఉంది. బౌన్స్ మరియు క్యారీ డీసెంట్ ఉంది. మొదటి 10 ఓవర్లో పేసర్లకు సీమ్ లభిస్తుంది. ఓపెనర్స్ ఆడడం చాలా కష్టం. ఓపెనర్స్కి టైమింగ్ మరియు స్ట్రోక్ సెలెక్షన్ చాలా ముఖ్యం. సాధారణంగా మొదటి 10 ఓవర్లో 50 నుంచి 70 పరుగులు చేయగలగాలి, అది కూడా ఒక వికెట్ నష్టానికే. మిడిల్ ఓవర్స్లో పిచ్ స్లో డౌన్ అవుతుంది. స్పిన్నర్స్కి అడ్వాంటేజ్గా మారుతుంది. గ్రిప్ కొంచెం ఎక్కువ అవుతుంది. బ్యాట్స్మెన్స్కి బౌండరీ హిట్ చేయడం కష్టమవుతుంది. రొటేషన్ ఆఫ్ స్ట్రైక్, రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ చాలా ఇంపార్టెంట్. డెత్ ఓవర్స్, చివరి 10 ఓవర్లో బౌండరీస్ కొట్టడానికి, బిగ్ హిట్స్ సాధించడానికి ప్రాపర్ టైమింగ్ ప్లస్ పవర్ అవసరం. ఇక్కడ ఏవరేజ్ స్కోర్, కాంపిటీటివ్ టోటల్ అంటే 240 నుంచి 260 పరుగులు చేయాలి. ఇక్కడ 280 to 300+ రన్స్ దట్ కెన్ బి ఈజీలీ డిఫెండబుల్. రీసెంట్గా ఉన్న ఫామ్కి ఇట్ ఈస్ ఎ టఫ్ ఫైట్ బిట్వీన్ 2 టీమ్స్, బట్ నేను మాత్రం ఇండియాకి సపోర్ట్ చేస్తున్నాను. ఇండియాకి స్లైట్ ఎడ్జ్ అయితే ఉంటుంది వాళ్ళ బ్యాటింగ్తోని. రోహిత్ శర్మ, కోహ్లీ అడ్వాంటేజ్గా మారబోతున్నారు. వాళ్ళ బౌలింగ్ మాత్రమే. ఈ వీడియో నచ్చితే ఒక లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.